హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి దూరం పెరుగుతుందా? ఫ్లైట్ ఎక్కితే గంటలో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. కానీ ఇకపై ఈ జర్నీ 3 గంటలు అవుతుందా? జర్నీ టైం తగ్గాలి కానీ పెరగడం ఏంటి? జస్ట్ వాచ్. వైజాగ్ నుంచి హైదరాబాద్కే కాదు, ఏ సిటీకైనా సరే దూరం పెరిగే ఛాన్స్ ఉంది. ఇదేదో సైంటిఫిక్ వింత కాదు. విశాఖ ఎయిర్పోర్ట్ను సిటీకి దూరంగా కట్టబోతున్నారు. ఆ దూరాన్ని కూడా కలుపుకుంటే వైజాగ్కు మిగతా సిటీలకు మధ్య దూరం పెరగడం ఖాయం. విశాఖలో ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది. ఇది సిటీకి చాలా దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే నగరంలోని ఏ మూలకైనా 10-15 నిమిషాల్లో వెళ్లిపోతారు. కానీ వైజాగ్లో ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ చిన్నది. పెద్దగా చేద్దామన్నా కావలసినంత స్థలం లేదు. సిటీ దగ్గరలో ఎక్కడా వేరే స్థలం కూడా లేదు. సో విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. అందుకే అక్కడే వచ్చింది ప్రాబ్లం. విశాఖకి భోగాపురం టౌన్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి విశాఖ ఫ్లైట్లో రావాలంటే జర్నీకి గంట సమయం పడుతుంది. విశాఖలో దిగాక పావు గంటలో సిటీలో ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇక భోగాపురంలో ఫ్లైట్ దిగిన తర్వాత విశాఖ రావాలంటే గంట పైగానే పడుతుంది. ఇది కాలాన్ని ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదని ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ అభిప్రాయపడుతోంది. దీనికంటే ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ని పెద్దదిగా చేస్తే సరిపోతుందని వాళ్ళు అంటున్నారు. ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తి దిగాలంటే అనకాపల్లిలో పనిచేసేటువంటి ఒక ఎంపీ గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగితే అనకాపల్లి వెళ్ళడానికి జస్ట్ 45 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగితే అక్కడి నుంచి భోగాపురం నుంచి అనకాపల్లి వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. చాలా టైము, చాలా వ్యయ ప్రయాసాలు, ఇబ్బందికరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి ఇంకొక 200 ఎకరాలు జోడిస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అద్భుతమైన ఎయిర్పోర్ట్ అవుతుంది. అభివృద్ధి సాధించాలంటే ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిందే అంటున్నారు కొందరు. హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడే ఇదే సమస్య ఉత్పన్నమైంది. కానీ ఇప్పుడు శంషాబాద్ ప్రపంచంలోనే ది బెస్ట్ ఎయిర్పోర్ట్లో ఒకటైందని అంటున్నారు. అందుకే భోగాపురంలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం తప్పదని వీళ్ళు అంటున్నారు. బేగంపేటను క్లోజ్ చేసేసి శంషాబాద్ పెడుతుంటే శంషాబాద్ 40 కిలోమీటర్స్ ఎందుకు వెళ్ళాలి, శంషాబాద్ ఎందుకు, బేగంపేటను ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు ఉత్తమం ఉన్నాయి. అలా కాకుండా ఇవాళ ఏదో చిన్న అబ్జెక్షన్స్ ఉన్నాయి కదా అని ఇక్కడే ఉపయోగించుకుందాం, ఇక్కడే ఉందాము అంటే ఎక్స్పాన్షన్స్ అనే ఇంపాసిబుల్ అయిపోతుందండి. అందువల్ల పెద్ద ఎయిర్పోర్ట్స్, కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తుంటే మాత్రం మనం కోఆపరేట్ చేయాలి, వాటిని పెంచడానికి ప్రయత్నించాలి. కానీ కావాల్సిన చేయూతను ఇవ్వాలి. కానీ అవి పెరగకుండా చేయటం అనేది మాత్రం కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. మరోపక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ వద్దని అక్కడి స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. మాకు తెలియకుండా అనుమతులు ఇచ్చేస్తూ తమ భూములు లాక్కుంటూ ఉంటే చూస్తూ ఊరుకోమని ఆందోళనలు చేస్తున్నారు. రైతులు అందరం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండి వైఖరితో కనీసం రైతుల తాలూకా మనోభావాలు తెలుసుకోకుండా ఈ రోజు విశాఖపట్నంలో మీటింగులు పెట్టి మరి ఎయిర్పోర్ట్ని అనౌన్స్ చేస్తానని తెలిసింది. కనీసం మాకు భోగాపురం మండలంలో తహసీల్దార్ గారికి కూడా రిప్రజెంటేటివ్ గాని ఇచ్చి తెలియజేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా Rule 30 అని పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసే ఉద్దేశంతో పెట్టి ఈరోజు మా తాలూకా హక్కుల్ని ఏదైతే మా భూములు కాపాడుకున్నా మాకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులు ఏవవుతున్నాయో దాన్ని కాలరాసే విధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి అనేక అవాంతరాలు ఉండడంతో విశాఖలో ఇప్పుడున్న ఎయిర్పోర్టుని డెవలప్ చేయడం వల్లే ఎక్కువ లాభాలు పొందవచ్చనేది మెజారిటీ అభిప్రాయంగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.